ఖమ్మం జిల్లాలో తుఫాను ప్రభావంతో పంట పొలాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు నీటిపాలయ్యాయి. ఎనుకూరు, వైరా, కొనిజర్ల, జూలూరుపాడు మండలాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో తుఫాను తీవ్ర ప్రభావం చూపించిందని రైతులు కంటతడి పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తుఫాను కారణంగా నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అకాలంగా వచ్చినటువంటి మించేస్ తుఫాను వల్ల వైరా ప్రాజెక్ట్ కింద దగ్గర 30 నుంచి 35 వేల ఎకరాల వరి పంట సాగు చేసుకోవడం జరిగింది. ఈ అష్ట కష్టాలు బట్టి పంట సాగు చేసే టైంలో పైన ప్రాజెక్టులో నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుకుంటా రేయింబగుళ్ళు నిద్రగాసుకొని పొలాలు నీరు పెట్టుకొని పండించిన తర్వాత చేతికొచ్చిన దశలో ఇంకా 2-3 రోజుల్లో పంట కోసి అమ్ముకునే దేశంలో అకాలంగా వచ్చినటువంటి ఈ వర్షానికి రైతులందరూ కూడా తీవ్ర నష్టం చవిచూశారు. మా దాచాపురం గ్రామంలో కనీసం 1000 ఎకరాలు వరి సాగు చేసినాము. కావున వరి సాగు చేసిన సందర్భంగా మొత్తం కూడా 1000 ఎకరం కూడా ఇవాళ 1000 ఎకరం కూడా ఈ అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. కావున ప్రభుత్వం వారు మాకు రైతులకి సహకరించి ఈ రైతుల్ని ఆదుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుతున్నాం. మా గ్రామానికి లిఫ్ట్ మరియు మోటార్ల ఆధారంగా జాలిమూడి ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ఆధారంగా రైతులు మొత్తం కూడా